గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పింది? జీవీకే రావు కమిటీ, ఎల్.ఎన్. సింఘ్వి కమిటీ, అశోక్ మెహతా కమిటీ. పైవేవి కావు. సమాధానము: జీవీకే రావు కమిటీ. మూడంచె పంచాయతీ వ్యవస్థ గురించి తెలిపే ప్రకరణ ఏది? 243A, 243B, 243C, 243. సమాధానము: 243B. గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పింది? జీవీకే రావు కమిటీ, ఎల్.ఎన్. సింఘ్వి కమిటీ, అశోక్ మెహతా కమిటీ. పైవేవి కావు. సమాధానము: జీవీకే రావు కమిటీ. న్యాయ పంచాయతీల ఉద్దేశం: గ్రామ పంచాయతీల నిర్వహణ. పంచాయతీ ప్రెసిడెంట్ తీర్పు కొట్టివేయరు. హైకోర్టు అప్పీలుకు అనుమతి. గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం. సమాధానము: గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం. ఎల్.ఎన్. సింఘ్వి కమిటీకి చెందినవి సరైనవి ఏవి? గ్రామ సభను ఏర్పాటు చేయాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విధానాల పరిష్కారానికి జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలి. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు 64, 73, 74, 72. సమాధానము: 64. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన ప్రభుత్వం? వి.పి. సింగ్, రాజీవ్ గాంధీ, పి.వి. నరసింహరావు. పైవేవి కావు. సమాధానము: పి.వి. నరసింహరావు. 1991లో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణలు ఏవి? 73, 74, 72. ఆ మరియు బి. సమాధానము: ఆ మరియు బి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? సెప్టెంబర్ 16, 1991. డిసెంబర్ 22, 1992. ఏప్రిల్ 24, 1993. పైవేవి కావు. సమాధానము: ఏప్రిల్ 24, 1993. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణను రాజ్యాంగంలోని ఏ భాగంలో చేర్చారు? 8, 9, 10, 11. సమాధానము: 9. స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన ప్రకరణలేవి? 243A, 243Z వరకు గల ప్రకరణలు. 243A, 243O వరకు గల ప్రకరణలు. 243A, 243M వరకు గల ప్రకరణలు. 243O, 243Z వరకు గల ప్రకరణలు. సమాధానము: 243A, 243O వరకు గల ప్రకరణలు. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించబడిన విధులు ఎన్ని? 15, 29, 28, 38. సమాధానము: 29. 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించని రాష్ట్రాలు, ప్రాంతాలు ఏవి? జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, నాగాలాండ్. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలిపే ప్రకరణ ఏది? 243A, 243B, 243C, 243. సమాధానము: 243B. పంచాయతీరాజ్లో రిజర్వేషన్లు ఏ ప్రకరణలో ఉన్నాయి?
242D 243A 243F 243G సమాధానము 242D. పంచాయతీరాజ్ అధికార విధులు ఏ ప్రకరణలో పొందుపర్చబడ్డాయి? 243A 243F 243G 243H సమాధానము 243G. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. భారత ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి. సమాధానము రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీరాజ్లోని పాలనా వ్యవస్థ ఏది? గ్రామస్థాయి ఒక అంచెగల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ. గ్రామ, బ్లాక్ స్థాయిలతో రెండంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ. గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలతో మూడంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ. గ్రామ, బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నాలుగంచెల స్వపరిపాలనా వ్యవస్థ. సమాధానము గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలతో మూడంచెల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో రాజ్యాంగంలో ఏ భాగంలో గలదు? 4, 22, 9, 7. సమాధానము 9. 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించి సరైనది ఏది? పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది గ్రామసభ. పంచాయతీ సంస్థల పదవీకాలం 5 ఏళ్లు తప్పనిసరి. ప్రజలు ఎన్నుకునే సభ్యులే పంచాయతీ చైర్పర్సన్ను ఎన్నుకుంటారు. పైవారందరూ. సమాధానము పైవారందరూ. పంచాయతీ రాజ్ చట్టం ద్వారా దేనికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు? గ్రామ సభ, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్. సమాధానము గ్రామ సభ. లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు? S.R. మహేశ్వరి, D.D. బసు, భట్టాచారి, కరణ్ ధసర్. సమాధానము S.R. మహేశ్వరి. మహిళలకు పంచాయతీరాజ్ సంస్థలు ఎక్కువ శాతం రిజర్వేషన్ను కల్పించిన రాష్ట్రం? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్. సమాధానము బీహార్. గ్రామ సభలో సభ్యత్వం ఉండేవారు? గ్రామ పంచాయతీకి ఎన్నికైన సభ్యులు. గ్రామ జనాభా. గ్రామ పంచాయతీ సర్పంచ్ 4 సభ్యులు. గ్రామంలోని ఓటర్లందరూ. సమాధానము గ్రామంలోని ఓటర్లందరూ. పంచాయతీ రాజ్ చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు? 9, 11, 12, 11A. సమాధానము 11. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 1991, 1992, 1993, 1994. సమాధానము 1993. నగరపాలక చట్టాన్ని ఏ భాగంలో చేర్చారు? 9, 10, 9A. 10A. సమాధానము 9A. నగరపాలక చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు? 11, 12, 4, 8. సమాధానము 12. పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ప్రకరణలు ఏవి? 243A, 243O, 243P, 243Z, 243P, 243ZG, 243Z, 243ZG. సమాధానము 243P, 243ZG. దేశంలో ఎన్ని రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి? 3, 4, 6,
8. సమాధానము 8. దేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? బొంబాయి, కలకత్తా, మద్రాస్. పైవన్నీ. సమాధానము మద్రాస్. స్థానిక ప్రభుత్వాలు అనే పదానికి సరైన నిర్వచనం, అర్థవివరణ తెలిపే ప్రకరణ ఏది? 243 పి, 243 క్యూ, 243 ఆర్, 243 ఎస్. సమాధానము 243 పి. మున్సిపాలిటీల స్వరూపాన్ని గూర్చి తెలియజేసే ప్రకరణ ఏది? 243 పి, 243 క్యూ, 243 ఆర్, 243 ఎస్. సమాధానము 243 క్యూ. పట్టణ, నగర సంస్థలలో ఎస్సీ, సీంట్ ఏ ప్రకరణ ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు? 243 డి, 243 యు, 243 టి, 243 ఎస్. సమాధానము 243 టి. పట్టణ స్థానిక సంస్థల అధికార విధులు తెలియజేస్తున్న ప్రకరణ? 243 జి, 243 డబ్ల్యూ, 243 ఎక్స్, 243 వై. సమాధానము 243 డబ్ల్యూ. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన చట్టాలు ఎవరు రూపొందిస్తారు? సంబంధిత రాష్ట్రం. రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ. పార్లమెంట్. మిలిటరీ అధికారి. సమాధానము పార్లమెంట్. టౌన్షిప్ల నిర్వహణ అధికారిని ఎవరు నియమిస్తారు? కేంద్ర ప్రభుత్వం. గవర్నర్. సంబంధిత పరిశ్రమ యాజమాన్యం. రాష్ట్ర ప్రభుత్వం. సమాధానము సంబంధిత పరిశ్రమ యాజమాన్యం. దేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులెన్ని? 50, 60, 62, 52. సమాధానము 62. ఎంత జనాభా ఉన్న ప్రాంతంలో క్లాస్ ఐ కంటోన్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తారు? 2500 జనాభా ఉండే ప్రాంతాల్లో, 10,000 జనాభా ఉండే ప్రాంతాల్లో, 2500, 10000 జనాభా ఉండే ప్రాంతాల్లో. పైవన్నీ. సమాధానము 10,000 జనాభా ఉండే ప్రాంతాల్లో. కంటోన్మెంట్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1934, 1947, 1950, 1924. సమాధానము 1924. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు మొదటిసారిగా ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? 1959, 1956, 1964, 1950. సమాధానము 1964. గ్రామ పంచాయతీ సర్పంచ్ను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1964, 1994, 1985, 1981. సమాధానము 1981. మూడంచెల విధానంలో మండల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1981, 1964, 1985, 1959. సమాధానము 1985. గ్రామాధికారుల వ్యవస్థను ఎప్పుడు రద్దు చేశారు? 1983, 1984, 1985, 1986. సమాధానము 1984. 73వ రాజ్యాంగ సవరణ చట్టంను ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 1992, 1993, 1994, 1996. సమాధానము 1994.
బల్వంతరాయ్ మెహతా సిఫారసుల ప్రకారం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలులో కలదు. 1959 నుండి 1994, 1959 నుండి 1985, 1956 నుండి 1981, 1956 నుండి 1985. సమాధానము 1959 నుండి 1985. గ్రామ పంచాయతీలో సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ధారిస్తారు? గ్రామ సభ తీర్మానం. జనాభాను బట్టి. పంచాయతీ తీర్మానం. రాజ్యాంగంను అనుసరించి. సమాధానము జనాభాను బట్టి. గ్రామ పంచాయతీలో సభ్యులు కనిష్టంగా, గరిష్టంగా ఎంతమంది ఉంటారు? 5 నుండి 10, 5 నుండి 21, 7 నుండి 21, 7 నుండి 20. సమాధానము 5 నుండి 21. గ్రామ సభ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? 4, 3, 2, 1. సమాధానము 3. సర్పంచ్గా పోటీ చేయడానికి ఎన్ని సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి? 18, 21, 25, 30. సమాధానము 21.